హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రాగి సంగటి చేస్తున్నాను. అందుకోసం అన్నం ఉడికిన అన్నాన్ని తీసుకుంటున్నానండి. చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలండి, ఉండలు కట్టకుండా నీట్గా మనం ఎవరైనా చేసుకోవచ్చు. ఉడికిన అన్నంలోనే ఒక 2 గ్లాసుల నీళ్లు పోసానండి. బాగా మెత్తగా అయిపోవాలి అన్నము, పొడి పొడిగా లేకుండా బాగా మెత్తగా అయిపోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గనిచ్చాను. గెరిటితో ఆ విధంగా అన్నం అంతా బాగా చివిడేటట్టుగా ఆ విధంగా అనాలండి. అప్పుడే మనకు రాగి సంగటి బాగా స్మూత్గా బాగా వస్తుందండి. గెరిటితో అట్లా అంటా ఉంటే బాగా ఇదవుతుంది. ఇది రాగి పిండి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. రాగులు తెచ్చుకొని కడిగి ఆరబోసి మిక్సీ కొట్టి పెట్టుకుంటానండి. వేయించి సిమ్లో పెట్టి మిక్సీ కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నేను దగ్గర ఒక 5 స్పూన్లు దాకా వేసానండి. అన్నాన్ని బట్టి రాగి పిండి వేయాలి. మనం అన్నం ఎంత తీసుకుంటున్నాము దాన్ని బట్టి రాగి పిండి అండి. గెరిటితో కలిపెడతా కింద అడుగంటకుండా ఉండల్లాంటివి మెయిన్ అండి. ఉండల్లాంటివి కట్టకుండా కొంచెం దారుగా ఉన్నప్పుడే పిండిని కలుపుకోవాలి. గెరిటితో ఆ విధంగా అంటా ఉంటే ఉండలు కట్టకుండా బాగా నీట్గా వస్తుందండి. నెయ్యి మన ఇష్టం అండి, ఆప్షను. నేనైతే వేస్తున్నాను. మంచి సువాసనతో బాగుంటుంది. సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఈ రాగి సంగటి చికెన్ కుర్మాలోకి, చేపల పులుసులోకి చాలా సూపర్గా ఉంటుందండి. కానీ వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది. మా పిల్లలైతే కర్రీస్లో కంటే కూడా నెయ్యి వేసుకొని చక్కెర వేసుకొని తింటారండి. చక్కెర నెయ్యితో కూడా కాంబినేషన్ బాగుంటుంది. ఇంత దారుగా ఉన్నప్పుడు మనం తినడానికైతే బాగుంటుందండి. కానీ ఉండలు కట్టడానికైతే రాదు. కొంచెం చల్లారిన తర్వాతే కొంచెం బిగుసుకుంటుంది. చూశారు కదా, ఈ విధంగా ఉంటే మనం తినడానికి బాగుంటుంది. నోట్లో వేసుకోగానే జారిపోతుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ కొంచెం చల్లారిన తర్వాత ఉండలు కట్టడానికి వస్తుంది. చూశారు కదా ఎలా ఉందో. కొంచెం చల్లారనిద్దామండి. వారానికి ఒక 2 టైమ్స్ అన్నా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చెమ్మ చేసుకుంటా మనం ముద్దలు చేయాల్సి వస్తుందండి. వేడివేడిగా అబ్బా కాలిపోతుందండి. మనం కొంచెం వాటర్ పక్కన పెట్టుకొని కొంచెం ఇట్లా చెమ్మ చేసుకుంటా ఉండలు చేసుకుంటేనే బాగొస్తుందండి. నేను ఇప్పుడు కోడిగుడ్డు పులుసు చేశాను, కాంబినేషన్ అండి. చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది. చికెన్ కుర్మా, మటన్ కుర్మా ఇవి కూడా చాలా బాగుంటుంది. పాయ దీంట్లోకి కాంబినేషన్ బాగుంటుందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ముద్ద ఎట్లా వస్తుందో మీకు బాగా చూపిస్తాను. ఇప్పుడు బాగా చల్లారిందండి. చూశారు కదా ఎంత రౌండ్గా ఎట్లా వచ్చిందో. కొంచెం కంప్లీట్గా బాగా చల్లారిపోయి బిగుసుకుంటుంది. అప్పుడు ఇట్లా ముద్దలు వస్తాయండి. చూడండి ఎంత రౌండ్గా ఎంత స్మూత్గా నోట్లో వేసుకుని టేస్ట్ కూడా చాలా బాగుంది. నెయ్యి వేసుకున్నందువల్ల నాకు ఆ టేస్ట్ వచ్చిందని నాకు అనిపించింది. మీకు అందరికీ కూడా నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.